ఏపీకి మెంథా తుఫాను ముప్పు ముంచుకొస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడనున్న తుఫాను కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలపై విరుచుకుపడనుంది. ఈ మేరకు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పడమర దిశగా పయనించి వాయుగుండంగా బలపడింది. ఇది ఇవాళ ఉదయానికి నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి తీవ్ర వాయుగుండంగా ఆ తర్వాత మరింత బలపడి సోమవారం ఉదయానికి తుఫానుగా బలపడనుంది. ఇది ఎల్లుండి సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కళింగపట్నం మధ్య కాకినాడ వద్ద తీరం దాటుతుందని ఐఎండీ తెలిపింది. తుఫాను ప్రభావంతో ఉదయం కోస్తాలో తీరం వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. తుఫాను తీరం దాటే సమయంలో గాలులు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో వీస్తాయి. తుఫాను ప్రభావంతో భారీ నుంచి అతి భారీ, అక్కడక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో 27 నుంచి 29 వరకు పలు జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఈ నెల 29 వరకు కోస్తాలో మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరించింది. మొంతా ముప్పు నేపథ్యంలో ప్రతి జిల్లా కలెక్టర్ తుఫాను రక్షణ చర్యలకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుని తగిన వనరులతో సన్నద్దంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లకుండా ఇప్పటి నుంచే సన్నాహక చర్యలు సమగ్రంగా చేపట్టాలని ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలను దృష్టిలో ఉంచుకుని సహాయ కార్యక్రమాలకు 11 జిల్లాలకు ప్రభుత్వం 14 కోట్లు మంజూరు చేసింది. విపత్తు సహాయ కార్యక్రమాలకు తక్షణ ఖర్చులు భరించడానికి ఈ నిధులు తీసుకోవడానికి జిల్లా కలెక్టర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే తుఫాను ప్రభావిత జిల్లాలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులు నియమించింది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అన్నమయ్య, కడప, తూర్పు గోదావరి జిల్లాలో సోమ, మంగళవారాలు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలో సోమవారం నుంచి బుధవారం వరకు 3 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. కోనసీమ జిల్లాలో తుఫాను హెచ్చరికలకు అనుగుణంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించారు. కాకినాడ జిల్లా ఉప్పాడ బీచ్ రోడ్డును ఇవాళ సాయంత్రం అధికారులు మూసివేయనున్నారు. ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నం, మంగినపూడి వద్ద సముద్రం అల్లకల్లోలంగా మారింది.